నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. బంగారం ప్రపంచ విపణులనే తలకిందులు చేసే లోహం. పెరుగుతూ తగ్గుతూ ఉండే పసిరి ధరలు అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలనే కుదేలు చేశాయి. ప్రపంచంలో ప్రధాన పొత్తడి దిగుమతిదారుగా ఉన్న మన దేశ ఆర్థిక వ్యవస్థపై బంగారం ప్రభావం మరీ అధికం. పసిరి దిగుమతితో విదేశీ మారక ద్రవ్యం తరలిపోతూ భారీగా పెరిగిన ఆర్థిక లోటు తెచ్చిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. అలా ప్రపంచాన్నే ఓ రీతిలో ప్రభావితం చేసిన పొత్తడి ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది, కొండ దిగి వస్తోంది. అయితే ధరలు ఆకాశాన్నింటిన సమయంలో కొనుగోలుదారులతో మెరిచిపోయిన అదే పసిడి ఇప్పుడు వాళ్ల ఆదరణ కోసం ఎదురుచూస్తోంది. సర్దుకుంటున్న అంతర్జాతీయ మార్కెట్లు ధరలు ఇంకా తగ్గుతాయనే వినియోగదారుల ఆశలు డిమాండ్ చేస్తున్నాయి. బంగారం కొనుగోళ్లకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఆశించిన ఫలితాలిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు, చైనా ఆర్థిక స్థితికి బంగారానికి ఉన్న సంబంధం ఏమిటి? ఒడిదుడుకుల మధ్య ప్రస్తుతం పసిడి పైన మేటు. ఒడిదుడుకుల్లో పసిడి విపడి, ధరలు దిగొస్తున్నా తగ్గిన ఆదరణ, అంతర్జాతీయ ప్రభావంతో వన్నె తగ్గిన పుత్తడి. బంగారం భారత జీవనంలో ఓ భాగం. పండుగ, పర్వదినం, శుభకార్యం ఏదైనా ఇళ్లలో స్వర్ణకాంతులు తప్పనిసరి. ముఖ్యంగా మహిళలు వారి మేనిపై పుత్తడి మెరుపులతోనే పండుగ సంబరాలు పరిపూర్ణమవుతాయి. ఇంత ప్రాముఖ్యమున్న బంగారం కొందామంటే మాత్రం ధర కొండెక్కి కూర్చుంటుంది. ఇంటికి తెచ్చుకోవాలంటే మధ్యతరగతి వాసులకు మోయలేని భారం అనిపిస్తుంది. అలాంటి పుత్తడి ధర తగ్గితే అందరికీ సంతోషమే. కాని ప్రస్తుతం ధరలు దిగొస్తున్నా ఆ స్థాయిలో ఆదరణ మాత్రం పెరగని విచిత్ర పరిస్థితి. పైగా ఇంకా ప్రాభవం కోల్పోతోంది. ఒకప్పుడు 30 నుంచి 33 వేల వరకు వెళ్లిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 26, 27 వేల మధ్య తచ్చాడుతోంది. అయినప్పటికీ వినియోగదారుల్లో ఆశించిన స్థాయి స్పందన లేదు. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత దిగొచ్చన్న వార్తలతో కొనుగోలుదారులు వెనకడుగు వేయటం, ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు శ్రేయస్కరం కాదన్న వాదనలు సహా మరెన్నో అంశాలు పసిడి కాంతులు వెలవెలబోయేలా చేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు మొదలు కేంద్ర ప్రభుత్వం బంగారానికి సంబంధించి తీసుకువచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్లు సహా అనేకం బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పదేళ్లలో పుత్తడి పయనం పరిశీలిస్తే 2005లో 7,000, 2009లో 14,000 స్థాయిలో ఉన్న పసిడి అక్కడ్నుంచి పరుగందుకుంది. 2008 మాంద్యంతో మరింత పైకి చేరింది. పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక దేశాలు బంగారాన్ని పెట్టుబడి వనరుగా మార్చుకున్నాయి. ఫలితం 2011 చివరికి 10 గ్రాముల పుత్తడి 25,000 దాటింది. అక్కడి నుంచి ఆగిందే లేదు. 2012లో 30,000 దాటింది. 2013-14లో 34,000 రూపాయల ధర నమోదు చేసింది. సామాన్యులెవరికీ అందనంత దూరానికి చేరి మరెక్కడికి పోతుందోనన్న ప్రశ్నలు రేకెత్తించింది. అదే పసిడి 2015 వచ్చేసరికి కుదుటపడిన ప్రపంచ విపణుల ప్రభావంతో నేలచూపులు చూసింది. ఈ జూలై, ఆగస్టులో 23-24 వేలకు పడిపోయింది. తర్వాత కొంత కరెక్షన్ జరిగి కోలుకున్నా ప్రస్తుతం ఆ ధర 26-27 వేలు దాటడం లేదు. బంగారం ఇంతగా కొండదిగి రావడంలో ఉన్న కారణాలేంటి? రేటు తగ్గుతున్నా డిమాండ్ అదే స్థాయిలో ఎందుకు తగ్గుతోంది అంటే, ఖరీదైన లోహాల్లో ఒకటైన బంగారానికి దక్షిణాసియా దేశాల్లో మంచి గిరాకీ ఉంది. దిగుమతుల్లో చైనా 1, భారత్ 2వ స్థానంలో ఉంటున్నాయి. పెట్టుబడులకే కాక సంప్రదాయ అవసరాలకు మన వద్ద బంగారం భారీగా కొనుగోలు చేస్తుంటారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం దిగుమతుల్లో 75% ఆభరణాల తయారీకి, 23% పెట్టుబడులకు, కేవలం 2% ఇతర అవసరాలకు వినియోగిస్తుంటారు. ఇటీవల పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. బంగారం ధర దిగొచ్చేందుకు దోహదం చేస్తున్న అంతర్జాతీయ కారణాలు అనేకం. చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలవటం, యువాన్ విలువ తగ్గించడం ఓ కారణమైతే,
వాళ్లు ఆశించిన స్థాయిలో బంగారం నిల్వలు పెంచుకోవడం లేదంటూ వచ్చిన వార్తలు మరో కారణం. అదే సమయంలో అంతర్జాతీయ విపణికి అనుగుణంగా దేశీయంగా బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. బంగారంపై పెట్టుబడులు క్షేమం అన్న నమ్మకానికి బీటలు వారుతున్నాయి. తగ్గుతున్న నికర ఆదాయాలు, ఆర్థిక పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్న వినియోగదారుల తీరు పతనాన్ని మరింత వేగవంతం చేసింది. అంతర్జాతీయ, దేశీయ విపణుల్లో ఫ్యూచర్ ట్రేడింగ్లో బలహీన ధోరణి, స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల విక్రయాలతో కనకం కళకోల్పోతోంది. ఈ జూలైలో అంతర్జాతీయంగా 5 ఏళ్ల కనిష్టానికి బంగారం ధరలు క్షీణించాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతాయనే ఊహాగానాలతో పాటు చైనాలో స్టాక్ ఎక్స్చేంజీ సంక్షోభం ప్రభావం చూపాయి. ఇప్పుడు చూస్తే అమెరికా అక్టోబర్ ఎంప్లాయ్మెంట్ నివేదిక అనుసరించి డిసెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశముందన్న భావన బలంగా ఉంది. అదే జరిగితే డాలర్ జూలు విదుల్చుతుంది. ఇలాంటి సమయంలో పసిడిపై పెట్టుబడి శ్రేయస్కరం కాదని అనేక మంది సురక్షితమైన షేర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రీస్, ఇరాన్ తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలపై భయాలు తొలగడము పుత్తడి ప్రభ కోల్పోయేందుకు దోహదం చేస్తోంది. ఒకానొక దశలో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ఏకంగా 4.2% క్షీణతతో 1086.18 డాలర్లకు పడిపోయి భారీ పతనం నమోదు చేసింది. ముంబై మార్కెట్లోనూ బంగారం ధరలు సుమారు 500 నుంచి 1500 రూపాయలు తగ్గి 2 ఏళ్ల కనిష్టాన్ని నమోదు చేశాయి. పడిపోతున్న బంగారం ధరలు దేశీయంగా సాధారణ మదుపర్లో ఉన్న అంచనాల్ని తలకిందులు చేస్తున్నాయి. లెక్క ప్రకారమైతే ఎప్పుడు స్టాక్ మార్కెట్ బలహీనంగా ఉంటుందో అప్పుడు బంగారం ధరలు పెరుగుతూ ఉండేవి. కానీ ఈసారి ఆ లెక్క కూడా తప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో 4.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. అలాంటి సందర్భంలో ప్రత్యామ్నాయంగా పెరగాల్సిన బంగారానికి అంతర్జాతీయ పరిస్థితులు అడ్డంగా గండి కొట్టేశాయి. బంగారంలో పెట్టుబడులు ఎందుకు పెట్టారు? ఇన్ఫ్లేషన్ వర్రీస్, గ్లోబల్ ఎకానమీస్ యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు సరిగా పర్ఫామ్ చేయనప్పుడు, యూరోజోన్ పర్ఫామ్ చేయనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక విలువ మనకి ఏదైతే కాపాడుకోవడానికి, అసెట్ వాల్యూ కాపాడుకోవడానికి కొంత పెట్టుబడులు అనేది బంగారంలోకి మరలి రావడం చూస్తున్నాం. ఇప్పుడు పరిస్థితులు మారి ఈరోజు అమెరికా మళ్ళీ పుంజుకుంటుంది అనే వాదన ఉంది. సో అందుకని ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది నిజమవుతుందని నమ్మి మళ్ళీ ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళంతా కొంత పెట్టుబడులు అమ్మేసుకొని ఈరోజు బయటికి రావడం చూస్తున్నాం. ఇది రానున్న రోజుల్లో ఈ ట్రెండే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి బంగారంలో పెట్టుబడులు అనేది అంత అడ్వైజబుల్ కాదు. సో అవసరాల వరకే కొనుక్కోండి. దేశీయంగా చేపడుతున్న చర్యలు బంగారంపై ప్రభావం చూపుతున్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్, గోల్డ్ మానిటైజేషన్, ఇండియా గోల్డ్ కాయిన్ పథకాలు బంగారం కొనుగోళ్లకు కొంతమేర కళ్లెం వేస్తున్నాయి. డిమాండ్ తగ్గించడం కోసం కేంద్రం సావనీర్ గోల్డ్ బాండ్ల జారీకి శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో 15,000 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు జారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చిల్లర కొనుగోలుదారులకు విడతల వారీగా వాటిని జారీ చేయనున్నారు. ఏటా భారతీయులు కొనుగోలు చేసే దాదాపు 300 టన్నుల విలువైన పుత్తడిలో కొంత భాగాన్ని డీమ్యాట్ రూపంలో ఉండే గోల్డ్ బాండ్లలోకి మళ్లించాలనేది ప్రతిపాదిత పథకం ఉద్దేశం. పోస్టాఫీసులు, బ్రోకర్ల ద్వారా గోల్డ్ బాండ్లు విక్రయించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 6 లక్షల కోట్ల రూపాయల నిధుల సమీకరణలో భాగంగానే ఈ పథకం ఉండనుంది. దిగుమతులు తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలకు తోడుగా రిజర్వ్ బ్యాంకు కఠిన చర్యలు బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. వీటికి తోడుగా ఈక్విటీల్లో పసిడిలో పెట్టుబడులకు డిమాండ్ తగ్గుతుండడం పసిడి ధరలపై ప్రతికూలంగా మారింది. దేశీయంగా నగల వ్యాపారాల నుంచి డిమాండ్ అంతగా లేకపోవడంతో పుత్తడి అందుబాటులోకి వస్తోంది. దీపావళికి ముందు వచ్చిన దంతేరాస్లోనూ ఆభరణాల కన్నా నాణేలు, రూపులకే ఎక్కువ వ్యాపారం జరగడము అందర్నీ ఆశ్చర్యపరిచింది. వాటన్నింటిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 30-40% మనకి మెల్లిగా డైవర్ట్ చేయగలిగితే కనుక ఈ బంగారం బాండ్స్లోకి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మొత్తం డైవర్ట్ చేసి బంగారం బాండ్లో తీసుకొస్తే కనుక మనకి రూపీ వాల్యూ కూడా ఎక్కువ పడకుండా స్టేబుల్గా ఉండి బంగారం ప్రైజెస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ తగ్గే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశం దాదాపు 1000 టన్నుల దాకా ప్రతి సంవత్సరం ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి మంది చూస్తే ఫిజికల్ డిమాండ్ యాంగిల్లో లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా. అంటే మన తర్వాత ఈ మధ్య గత 5-6 సంవత్సరాల్లో చైనా కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్ అయింది. సో మన ఇంపోర్ట్స్ తగ్గేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా రేట్
కూడా మెల్లిగా తగ్గే ఛాన్స్ ఉంది ఈ స్కీమ్ బాగా సక్సెస్ అయితే. ఇండియా రేటింగ్స్ అంచనాలు అవే వాదనల్ని బలపరుస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే ఈ ఆర్థిక సంవత్సరంలో బంగారం రేట్లు ఇంకా భారీగా క్షీణించవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఔన్సు పసిడి ధర $900, $1,050లకు పడిపోవచ్చని పేర్కొంది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర 20,500 స్థాయికి దిగిరావచ్చని ఇండిరా తెలిపింది. సంప్రదాయ అవసరాల కోసం బంగారం కొనుగోళ్లు చేసేవారు కొంతకాలం వేచి చూద్దామన్న ధోరణిలో ఉన్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం ధనత్రయోదశి మీకు ఒక 25% డౌన్ ట్రెండ్లో కొనసాగింది. ఇంత తక్కువ రేట్లో కూడా కస్టమర్స్ బయ్యింగ్ పవర్ మీకు తగ్గింది. ఎందుకంటే మనీ మార్కెట్, మీకు షేర్ మార్కెట్ తీసుకోండి, నెక్స్ట్ మనీ లిక్విడిటీ మార్కెట్లో మనీ ఫ్లో తీసుకోండి, బాగా టైట్గా ఉన్న కారణంగా కస్టమర్స్ నెక్స్ట్ కొనుగోలుదారులు వినియోగదారుడు మీకు పర్చేజింగ్ పవర్ తగ్గి మీకు గోల్డ్ యొక్క సెల్లింగ్ ప్రెషర్, అమ్మకాల ఒత్తిడికి లోనే మీకు డౌన్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లోనే సంప్రదాయ అవసరాల కోసం కొనేవారు వెనకడుగు వేస్తున్నారు. గతంలో 30,000 పలికినప్పుడే కడకలలాడిన పసిడి దుకాణాలు పండుగ సమయాల్లోనూ వెలవెలబోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ అక్షయ తృతీయ, ధనత్రయోదశి అమ్మకాలు సుమారు 20-30% తగ్గాయని వ్యాపార వర్గాలే చెబుతున్నాయి. బంగారం ధరలు తగ్గినప్పటికీ ఇంకా తగ్గి వస్తాయన్న నమ్మకంతో వినియోగదారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో వర్షాభావ పరిస్థితులు కూడా కొనుగోళ్లను దెబ్బతీశాయి. అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులు చూస్తే మరో 2 నెలల పాటు బంగారం ధరలు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ 2 నెలల్లో బంగారం ధరలు సుమారు 22,000కు తాకే అవకాశం లేకపోలేదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అదే జరిగితే రానున్న పెళ్లిళ్లు, పండుగ సీజన్ దృష్ట్యా కొనుగోళ్లు మాత్రం పెరగవచ్చు. నగల దుకాణాలు స్వర్ణ కాంతులతో వెలిగిపోవచ్చు. వేరబుల్ టెక్నాలజీ మనిషి జీవనశైలిలో వినూత్న మార్పులు తీసుకొస్తున్న అధునాతన సాంకేతికత. ఎప్పుడూ ఆదిత్య 369లో సంగీతం చూపించిన వేరబుల్ సాంకేతికత ఇప్పుడు వాస్తవ రూపంలో మానవ సేవకు అంకితమైంది. ఎంత తిన్నాం, ఎంత తినాలి, ఎన్ని నీళ్లు తాగాం, ఎంత దూరం పరిగెత్తాం, ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చయింది వంటి విషయాలు క్షణాల్లో తెలియచేసే వైద్యుల్లా మారిపోయాయి ఎన్నో సాంకేతిక వస్తువులు. వేసుకునే దుస్తులు, స్టైల్ కోసం పెట్టుకునే చెవిపోగులు, చేతి గడియారాలు, కళ్ళజోళ్లు, కాళ్లకు వేసుకునే షూలు అన్నీ మన ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటాయి. చిన్న ఉంగరంలో వజ్రంలా ఒదిగిపోయే సాంకేతికత నిత్య జీవితంలో ప్రతి పనికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉరుకుల పరుగుల జీవనంలో ఉపశమనం కల్పిస్తున్నాయి. ఆ నయా సాంకేతిక వస్తువుల గురించి తెలుసుకుందాం. యాపిల్తోనే సృష్టి ఆరంభమైంది. యాపిల్తోనే సాంకేతిక పునఃసృష్టి కూడా ప్రారంభమైంది. యాపిల్ వాచితో ఊపందుకున్న వియరబుల్ సాంకేతికత కొత్త ధోరణులకు దారులు పరుస్తోంది. మనం ధరించే వస్తువులు టోపీ, కళ్ళజోడు, చెవిపోగు, లాకెట్, వాచి, బెల్ట్, షూ కాదేదీ సాంకేతికతకు అనర్హమన్న రీతిలో ఈ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. చిటికెడంత చిప్, గోరంత సెన్సార్ల సాయంతో మహా అద్భుతమే చేస్తోంది. ఉంగరంలో రాయిలా ఇమిడిపోతూ సకల సౌకర్యాలు క్షణకాలంలో కల్పిస్తోంది. ఏదీ నిన్నలా లేదు. నిన్న ఉన్నదేదీ నేడు, ఈరోజు ఉన్న రీతిలో రేపు ఉండడం లేదు. క్షణక్షణానికి ప్రపంచం మారిపోతోంది. కారణం అందుబాటులో ఉన్న సాంకేతికతే. తనను తాను ఆధునికీకరించుకుంటూ ప్రపంచాన్ని నవీకరిస్తూ 5 దశాబ్దాల్లో అద్భుతాలు ఎన్నో చేసింది. ఒకప్పుడు ఒక పెద్ద గదంత పరిమాణంలో ఉన్న కంప్యూటర్ కాలం మారే కొద్దీ నాజూకుగా మారుతూ నేటికి స్మార్ట్ ఫోన్ల స్థాయికి దిగివచ్చింది. అరచేతిలో ఇమిడిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఒక రిస్ట్ బ్యాండ్ కూడా ఒక చిన్న కంప్యూటర్లా ప్రవర్తిస్తుంది. మనం ధరించే ప్రతి వస్తువు ఒక మినీ కంప్యూటర్లా మారి మన పనులన్నీ చేసేస్తున్నాయి.
సంస్థ తయారు చేసిన వాక్మెన్ తొలి వేరబుల్ వస్తువు కాగా తర్వాత ఐప్యాడ్ మొదలు చాలా పరికరాలు వచ్చాయి. అవి ఇవి వరదలా మారి ప్రస్తుతం ప్రపంచ విపణిని ముంచెత్తుతున్నాయి. 2014లో ప్రపంచవ్యాప్తంగా 1,96,00,000 వేరబుల్ వస్తువులు అమ్ముడవగా 2015లో 4,57,00,000 వస్తువులు కొనుగోలయ్యాయి. ఏడాదికి 40% చొప్పున వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్న ఈ రంగంలో 2019 నాటికి 12,61,00,000 వేరబుల్స్ అమ్ముడవుతాయని ఒక లెక్క. ఇప్పటి వరకు జరిగిన మానవ సృష్టి మొత్తం మనిషి అవసరాల కోసమే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే సమయమే ఉండడం లేదు. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. విజయం సాధించాలంటే ముందు చక్కటి ఆరోగ్యం ఉండాలి. అనారోగ్యంతో ఏమీ సాధించలేం. అందుకే మనిషి ఆరోగ్యాన్ని మదింపు వేస్తూ ఎన్నో వేరబుల్స్ పుట్టుకొస్తున్నాయి. ఏడాదికి 1-2 సార్లు వైద్యుణ్ణి సంప్రదిస్తే సరిపోని నేటి ప్రపంచంలో ఎప్పుడూ పక్కనే ఉండే వైద్యుడిలా సేవలందిస్తున్నాయి హెల్త్ బ్యాండ్స్. ఎంత దూరం నడుస్తున్నామో, ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చు అవుతుందో, ఎన్ని నీళ్లు తాగుతున్నామో వంటి గణాంకాలు ఎప్పటికప్పుడు మదింపు వేసి కళ్ల ముందు పెడతాయి హెల్త్ బ్యాండ్లు. వాటిని చూసుకొని జీవనశైలిలో మార్పులు అవసరమైతే చేసుకోవచ్చు. మనం నిర్ణయం తీసుకోలేని పక్షంలో ఫిట్నెస్ గురువులను సంప్రదించవచ్చు. వాళ్ళు ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మనకు సూచనలు చేస్తుంటారు. అలా కాకుండా ఈ బ్యాండ్లలోనే కొన్ని మార్పులు కానీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో యాపిల్ వంటి సంస్థలు తీసుకొచ్చిన నయాతరం హెల్త్ బ్యాండ్లు మన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు గురూజీకి సమాచారం అందిస్తుంటాయి. తదనుగుణంగా మనకు ఆరోగ్య సలహాలు అందేలా వీటిలో సాంకేతికత పొందుపరిచారు. హెల్త్ బ్యాండ్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కార్పొరేట్ జీవనశైలి అంతా భిన్నంగా ఉంటుంది. హుందాతనానికి పెద్దపీట వేస్తారు. చేతికి రబ్బరు తొడుగుకొని సమావేశాలకు హాజరు కావడం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. చేతికి అప్పటికే ఒక వాచి, తోడుగా మరో రబ్బరు తొడుగు చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అంతేకాదు, ఇవి వాడడం వల్ల మనం ఫిట్నెస్కు సంబంధించి ఏవో ప్రయత్నాలు చేస్తున్నామన్న విషయం కూడా నలుగురికి తెలిసిపోతుంది. అందుకే ఈ సమస్యలన్నీ పరిగణనలోకి తీసుకొని వాచ్లా పనిచేసే హెల్త్ బ్యాండ్లు వచ్చేశాయి. అవే స్మార్ట్ వాచీలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాపిల్ వాచీ వేరబుల్ సాంకేతికతతో భవిష్యత్తు ఎంత ఘనంగా ఉండబోతోందో చెప్పడానికి ఇది నేడున్న ఒక ఉదాహరణ మాత్రమే. యాపిల్ స్మార్ట్ వాచీ సాధారణ హెల్త్ బ్యాండ్ల కంటే అదనపు సేవలు అందిస్తుంది. ఆరోగ్య గణాంకాలు వివిధ భాషల్లోకి తర్జుమా చేస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పడమే కాదు, ఆ పరిధులు దాటి అంతరిక్షం కబుర్లు కూడా క్షణాల్లో చేరవేస్తుంది. మెయిల్స్ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. ఏ రోజుకా రోజు బుర్రకు పనిపెట్టే పజిల్స్ గట్రా అందుతుంటాయి. యోగా గురువులా మారి ఆసనాలు వేయిస్తుంది. బ్యాండ్లు, వాచీలు రెండూ వద్దనుకుంటే గుండీ పరిమాణంలోనూ ఉంగరం ఆకారంలోనూ సేవలందించే ఉపకరణాలు సిద్ధంగా ఉన్నాయి. సాంకేతికత పుణ్యమా అని మనం ధరించే దుస్తులు కూడా స్మార్ట్ అయ్యాయి. వాటిలో అంతర్భాగంగా ఉన్న పరికరాలు రక్తపోటు, హృదయ స్పందన, శ్వాసను బేరీజు వేస్తున్నాయి. వివిధ సంస్థలు ఆన్లైన్లో ఇప్పటికే ఈ చొక్కాలు అమ్మకానికి వచ్చాయి. మన మూడ్ను బట్టి రంగులు మారిపోయే దుస్తులు వస్తున్నాయి. మన ఆలోచనలకు అనుగుణంగా బట్టల రంగు మార్చుకోవచ్చు. ప్రశాంత స్థితిలో ఉండాలనుకున్నప్పుడు తెల్ల దుస్తులు, హుషారుగా ఉండాలి అనుకుంటే ముదురు రంగులోకి బట్టల రంగులు మారిపోతుంటాయి. అంతేకాదు, సామాజిక మాధ్యమాల్లో ఏవైనా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూడా వేసుకున్న దుస్తుల రంగు మారేలా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఒక అంతర్జాతీయ సంస్థ తయారు చేసిన సోలార్ చొక్కా ధరించి విద్యుత్ అందుబాటులో లేని మారుమూల పల్లెకెళ్తే ఆ చొక్కాలో నిక్షిప్తమై ఉన్న విద్యుత్ సాయంతో మొబైళ్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతా స్మార్ట్గా మారిపోతున్న ప్రపంచంలో స్మార్ట్ సాక్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని ధరిస్తే పాదాల నుంచి మోకాళ్ల వరకు చిన్న తేడా వచ్చినా వెంటనే సెన్సర్లు పసిగడతాయి. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం నిపుణులు రూపొందించిన పట్టీ వంటి పరికరం శరీరానికి అంటిస్తే శరీరంలోని ప్రతి మార్పు నమోదవుతుంది. ఆ పట్టీ రంగు మారిందంటే శరీరంలో ఏదో రుగ్మత ఉన్నట్లు అర్థం. జాగింగ్ సమయంలో వేసుకునే షూలు కూడా నేడు స్మార్ట్ అయ్యాయి. వాటితో పరిగెడుతుంటే విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికత అభివృద్ధి చెందింది.
అంతేకాదు వాటిలో పొందుపరిచిన జీపీఎస్ సాంకేతికత సాయంతో అవి మనకు దారి కూడా చూపుతాయి. ఓ బెంగళూరు స్టార్టప్ సంస్థ రూపొందించిన రెటిసెన్స్ షూ క్రీడాకారులకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో రకాల ఆన్లైన్ అకౌంట్లు, ప్రతిదానికి ప్రత్యేకమైన పాస్వర్డ్లు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. ఫలితంగా ప్రతిసారి కొత్త పాస్వర్డ్ తీసుకోవడం, మళ్లీ మర్చిపోవడం జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యల నుంచి పరిష్కారం చూపుతూ వేరబుల్ సాంకేతికత అభివృద్ధి చెందింది. డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇలా బోలెడన్ని మోయాల్సిన పని లేకుండా అమెరికన్ సంస్థ రూపొందించిన చిన్న ఉంగరం పరిమాణంలో ఉండే ఫిన్ రోబోటిక్స్ పరికరం ఈ సమస్యలన్నింటి నుంచి పరిష్కారం చూపుతుంది. బీమా సంస్థలు కూడా నేడు స్మార్ట్ బాట పడుతున్నాయి. అమెరికాలోని కొన్ని బీమా సంస్థలు ప్రత్యేకమైన బ్యాండ్లు వినియోగదారులకు అందిస్తున్నాయి. వాటి ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ల ఆరోగ్య సంబంధిత పూర్తి సమాచారం బీమా సంస్థలకు అందిపోతుంది. వెంటనే స్పందించి తగు సూచనలు చేస్తుంటాయి. తమ సూచనల ప్రకారం ఆరోగ్యం కాపాడుకుంటున్న వాళ్లకు ప్రీమియంలో 10% తగ్గింపు ఇస్తున్నాయి. ఇంకా ఎన్నో సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు ప్రత్యేకమైన బ్యాండ్లు ఇవ్వడం ద్వారా వాళ్ల కదలికలు గుర్తించగలిగే అవకాశం ఏర్పడింది. కొన్ని రకాల స్మార్ట్ వస్తువులు ధరించి ఏదైనా హోటల్కి వెళ్తే మనం ఏ విధమైన చెల్లింపులు నేరుగా చెల్లించనక్కర్లేకుండా అన్ని అంతర్జాలంలో అవే జరిగిపోయేలా సాంకేతికత అందుబాటులో ఉంది. పుస్తకాలు చదివే సమయంలో మన మనసులో కలిగే భావాలకు భౌతిక రూపం ఇచ్చేలా కూడా త్వరలో సాంకేతికత అందుబాటులోకి రానుంది. క్రీడా మైదానంలో ఆటగాడి కోణం నుంచి కూడా ఆట చూసేలా సాంకేతికత అభివృద్ధి చేస్తున్నారు. రోడ్డు పరిస్థితి బట్టి ఆకారం మార్చుకునే హెల్మెట్లు, గూగుల్ కళ్లజోళ్లు, శరీరంలో ఇమిడిపోయేంత గుర్తింపు కార్డులు, సాంకేతికత గృహాలు వంటివి ఎన్నో ప్రస్తుత ప్రపంచం ముందున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా మంచి గురించి ఆలోచించే 10 మంది కంటే కూడా చెడు గురించి ఆలోచించే ఒక్కడితోనే ప్రమాదం. ఈ సాంకేతికత అంతా మనిషి వికాసం కోసమే. దీని మాటునే హ్యాకర్ల రూపంలో దొంగ చేతికి తాళాలు కూడా అందే ప్రమాదం పొంచి ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.